అందరికీ నమస్తే. డిఎస్సి అభ్యర్థులతోన ప్రభుత్వం ఆడుకున్నది. ఎట్లా ఆడుకున్నదంటే పాపం డిఎస్సి అభ్యర్థులందరూ హైదరాబాద్లో ఉండరు. వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన కదా, డిఎస్సి రాసే వాళ్ళు ఎవరు పొలిటీషియన్స్ పిల్లలు ఉండరు. ఏ ఎమ్మెల్యే కొడుకులు, ఎమ్మెల్యే బిడ్డలు, మంత్రుల బిడ్డలు, మంత్రుల కొడుకులు, ముఖ్యమంత్రి వాళ్ళ చుట్టాలు ఎవ్వరు డిఎస్సి రాయరు. డిఎస్సి రాసేది గ్రామీణ ప్రాంత విద్యార్థులు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు. కడు పేదరికం నుంచి ఒక టీచర్ అయితే మా ఇంట్లో మా కుటుంబం బాగుపడుతుందని అట్లాంటి వాళ్ళు డిఎస్సి రాస్తారు. టీచర్ ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? మినిస్టర్ల పిల్లలు చేస్తున్నారా టీచర్ ఉద్యోగాలు ఇప్పుడు ఎవరన్నా? అట్లా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా సంఘటితంగా వాళ్ళు హైదరాబాద్కు రాలేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు చాలా ఒత్తిడి పెంచారు. వాళ్ళ డిమాండ్స్ను సరైన వేదికల మీద వినిపించారు. డిఎస్సి వాయిదా వేయండి, వాయిదా వేయండి అని. కొత్తగా కాదు, ఇప్పుడు ఏం చెప్తారంటే మెత్తగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పొన్నమరావు గారు కూడా అన్నారంట నిన్న ఈ ఒక డెలిగేషన్ పోయినప్పుడు, డిఎస్సి వాళ్ళు లేటుగా డిమాండ్ చేసిండ్రు. ఇప్పుడు 7 ఉంది టైం, ఇంకా ఒక్కరోజే టైం ఉంది, 2 రోజులే టైం ఉంది. వాళ్ళు ఒక్కరోజు టైం ఉన్నప్పుడు కాదు, వాళ్ళు దాదాపు 2 నెలల నుంచి అడుగుతున్నారు డిఎస్సి వాయిదా వేయండి, వాయిదా వేయండి అని. ఎన్ని వీడియోస్ పంపించారు గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళలు అభ్యర్థులు, ఎంతమంది పంపించారు వీడియోలు ప్రభుత్వానికి చేరాలని వాళ్ళ వాయిస్. డిఎస్సి వాయిదా వేయండి, టైం లేదు, చదువుకోలేకపోతున్నాము, ఈ సిలబస్ సరిపోదు, ఈ సిలబస్కి ఈ టైం సరిపోదు, ఒక 2 నెలలు 3 నెలలు టైం ఇవ్వండి, మేము ఫుల్ నిష్ణాతులుగా తయారవుతాం, మేము కొద్దిగా సబ్జెక్టుగా ప్రిపేర్ అవుతాం. అట్లాంటి వాళ్ళు పాస్ అయితేనే కదా రేపు నాడు స్కూళ్ళలో టీచర్లు పిల్లలకు మంచి పాఠాలు చెప్పేదని వాళ్ళు ఎంతమంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతమంది మహిళా అభ్యర్థులు వేడుకున్నారు ప్రభుత్వాన్ని వీడియోల ద్వారా. ఏమనంటే డిఎస్సి ముట్టడించుకుందా వాళ్ళే. డిఎస్సి ముట్టడించిన రోజు 8,000 మంది అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడించారు కదా. 8,000 మంది విద్యార్థులను అభ్యర్థులను తీసుకుపోయి ఎక్కడ పెట్టినారు? అక్కడ ఈ సిటీ కాలేజు హైకోర్టు అవతల పోలీసు హెడ్ క్వార్టర్స్ దగ్గర పెట్టినారు. ఆ గ్రౌండ్లో వేసేసినారు. వాళ్ళంతా డిఎస్సి వాళ్ళు కాదా? మీకు ఆ రోజు తెలియదా? డిఎస్సి అభ్యర్థుల అర్ధనాదాలు వినపడలేదా? వాళ్ళ డిమాండ్లు మీకు తెలియదా? ఎందుకు మాట్లాడలేదు ప్రభుత్వం వాళ్ళని పిలిచి? ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరైంది, ఇప్పుడు ఆ ఎగ్జామ్ ఇంకా టైం లేదు కదా, ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేసేసినాం కాబట్టి ఇప్పుడు ఆ రోజు పిల్లలు డిఎస్సి వాళ్ళే కదా 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయి రాత్రంతా ఆన్నే ఉండి పొద్దంతా ఉపవాసం, పోలీసులు హింసించిన వాళ్ళకి పొద్దంతా నీళ్ళు పోయలే, అన్నం పెట్టలే. అక్కడి నుంచి 10 కిలోమీటర్లు ఆడపిల్లలు నడిచిండ్రు. మగపిల్లలు నడవడమే చాలా కష్టము, 10 కిలోమీటర్లు. అట్లాంటిది ఆడపిల్లలు నడిచిండ్రు డిఎస్సి అభ్యర్థులు. ప్రభుత్వానికి తెలియదా? అదంతా తెలియకుండానే మీరు అరెస్ట్ చేసి తీసుకుపోయి ఆ పోలీస్ గ్రౌండ్లో పెట్టినరా? ఆ నుంచి తీసుకుపోయి ఆర్ట్స్ కాలేజ్ కాకపోతే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. తెలియదా? అది కూడా తెలియదా ప్రభుత్వానికి? ఎందుకు డిఎస్సి పోస్ట్పోన్ గురించి ఇప్పటిదాకా చర్చించలేదు, ఇప్పటిదాకా మాట్లాడలేదు? ఇప్పుడు సన్నాయి నొక్కుతున్నారు. ఇప్పుడు కాదు, ఇంకొక రోజు టైం ఉంది. ఎంత బాధ వాళ్ళ బాధ, డిఎస్సి అభ్యర్థుల బాధ. వాళ్ళ బాధలో అర్థం ఉంది. వాళ్ళు వాయిదా అడగడానికి కారణం ఉంది. ఏదో మీ ప్రభుత్వాన్ని ఫెయిల్ చేయాలనో, లేకపోతే మీ మీద ప్రెషర్ పెంచాలనో. వాళ్ళకి రాజకీయాలతో ఏం పని ఉంటుంది? వాళ్ళకు ఉద్యోగాలు వస్తే కడు పేదరికం కదా. డిఎస్సి చదివే వాళ్ళు ఎవరు? బడుగు బలహీన వర్గాల వ్యక్తులే ఎక్కువ ఈ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. అందరూ ఇంజనీరింగు లేకపోతే ఇంకొకటో పోయి ఎక్కడెక్కడనో పెద్ద పెద్ద చదువులు చదివే ప్రయత్నం చేస్తే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరు? పేదలు. వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లకు పోలేరు. నిజంగా డిఎస్సి కోసం చాలామంది కోచింగ్ సెంటర్లు కూడా పోరు, సొంతంగా చదువుకుంటారు. డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా పోలేని వాళ్ళు ఇళ్లలో ఉండి ప్రిపేర్ అవుతుంటారు బుక్కులు తీసుకొచ్చుకొని. టెట్ మొన్ననే కదా, వాళ్ళు లాస్ట్ మంత్ 12కే కదా రిజల్ట్ వచ్చింది. టెట్ షెడ్యూలు లేదా టెట్ సిలబస్, డిఎస్సి సిలబస్ ఒకటా? ప్రభుత్వంలో ఎవరికైనా తెలుసా ఈ విషయం? 8వ తరగతి దాకా చదివితే టెట్ రాయొచ్చు, అంతకన్నా పైన చదివితే తప్ప డిఎస్సి రాయలేరు. సబ్జెక్ట్ అంతా డీప్గా చదవాల్సి వస్తుంది. అట్లాంటివి ఏవి తెలియదు. నెల రోజులు గ్యాప్ వచ్చిందా? ఏదో లెక్కలు చెప్పింది నాకు. 24 డేస్ గ్యాప్ టెట్ ప్లస్ డిఎస్సికి మధ్య. జస్ట్ 24 డేస్ మాత్రమే గ్యాప్. మధ్యలో కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఎట్లా చేసినా కూడా 40 రోజుల గ్యాప్ అని ఎక్కువ లేదు. అంత టోటల్తో వాళ్ళ ఎగ్జామ్స్తో కూడా కలుపుకుంటే. ఆ డిఎస్సి వాళ్ళను అసలు పిలవలేదు, మాట్లాడలేదు. ఇంతమంది గ్రామీణ ప్రాంత అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది గ్రామీణ ప్రాంతాల్లోనే కదా, మీకు ఎమ్మెల్యేలు గెలిచింది, సిటీలో కాదు. మీకు వాళ్ళు ఎందుకు పట్టించుకోలే? వాళ్ళు ఎందుకు మాట్లాడాలి ఇప్పటిదాకా? ఇప్పుడు ఎందుకు సన్నాయి నొక్కులు? ఇప్పుడు ఏర్పాట్లు చేసినాం కాబట్టి ఎగ్జామ్ నిర్వహిస్తారా? ఏర్పాట్లు చేస్తే ఎగ్జామ్ పెళ్ళి పందిరేయంగానే అయిపోద్దా? పెళ్ళి అయిపోద్దా?
మీరు ఏర్పాట్లు చేసుకుంటే వాయిదా వేసుకోండి. వాళ్ళకు 2 months వాయిదా అడుగుతున్నారు, వెయ్యండి. వాళ్ళే చదువుకుంటారు కదా, వాళ్ళకే కదా ఎగ్జామ్. వాళ్ళు మెగా డిఎస్సి కూడా డిమాండ్ చేస్తలేరు. 25,000 ఓట్లు, 25,000 పోస్టులు వేస్తామని చెప్పిండ్రు ఎగ్జామ్ ఎలక్షన్ ముందు. మీరు అది కూడా వేయలేదు. 5,500 పోస్టులు డబల్ చేసి 11,000 పోస్టులు చేసిండ్రు. 11,000 పోస్టులు చేసినా కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతాం, సరే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అయినా సరే అవుతాం అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి అవకాశం మీకు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు టైం అయిపోయిందని చెప్తారు. టైం ఉన్నప్పుడు ఏం చేసింది మీరు? ఇప్పుడు కూడా వాయిదా వేయచ్చు. ఏర్పాట్లు అయితే ఏముంటుందంటే నాకు అర్థం కాలేదా? అట్లా ఎప్పుడు జరగలేదా? ఇంకొకసారి ఏర్పాట్లు చేస్తారు, చెయ్యని. మనలో కోసమే కదా, మన పిల్లల కోసమే కదా. అసలు వాళ్ళను ఒక్కరు చర్చలకు పిలిచిన వాళ్ళు లేరు. డిఎస్సి అభ్యర్థులు లోకల్ ఎమ్మెల్యేలను చాలామంది కలిసిండ్రు. కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రాలు ఇచ్చారు. ఇదంతా దాదాపు నెల 15 రోజుల నుంచి నడుస్తుంది ప్రాసెస్, ఒక రోజులో జరిగింది కాదు. వాళ్ళంతా హైదరాబాద్కు రాలేక అక్కడనే ఉండి వాళ్ళు ప్రెషర్ పెంచుతూ ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలేమో మేము సీఎం దృష్టికి తీసుకుపోతాం. ఏ ఎమ్మెల్యే తీసుకొచ్చిండు సీఎం దృష్టికి? అపాయింట్మెంట్ ఉందా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు? సీఎం అపాయింట్మెంట్ ఉందా? కలిసిరా ఏ ఎమ్మెల్యే? ఎంతమంది కలిసి చెప్పిండ్రు ఎమ్మెల్యేలు సీఎంకు మా కాన్స్టిట్యున్సీల పిల్లలంతా ఇట్లా అడుగుతున్నారు, డిఎస్సి వాళ్ళని ఇట్లా అడుగుతున్నారు, దీన్ని పరిశీలించమని ఒక్కరన్నా ఒక్క ఎమ్మెల్యేనైనా ఒక విజ్ఞప్తి పత్రం ఇచ్చినట్టుగా మనకు ఫోటోలు కానీ వీడియోలు కనిపించినాయా? ఎక్కడన్నా లేదు. తీసుకున్నారు, తీసి పడేసిండ్రు. ఎమ్మెల్యేలకు లోకల్గా ఉండే డిఎస్సి అభ్యర్థులు అంటే వాళ్ళకు పట్టింపు లేదు. ఇప్పుడు గొంతుకాడకు తీసుకొచ్చిండ్రు, మోసం చేసిండ్రు డిఎస్సి అభ్యర్థులను. ప్రభుత్వం మోసం చేసింది, ఎమ్మెల్యేలు మోసం చేసిండ్రు, మినిస్టర్లు మోసం చేసిండ్రు డిఎస్సి అభ్యర్థులను. ఇంకా నిన్న మొన్న ఇంకా సన్నాయి నొక్కులు. ఈ మధ్య గ్రాడ్యుయేట్ కోటాల వాళ్ళకు ఓట్లేసింది ఎవరు? గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీకి ఓట్లేసింది ఎవరు? వీళ్ళు కాదా? డిఎస్సి వాళ్ళు కాదా? పోయి రేవంత్ రెడ్డి కలిసిరంట, పాజిటివ్ సంకేతం వస్తుంది, 2 రోజులు వాయిదా పడుతుందని ఒక ఆయన ఫోన్లో చెప్తాడు. ఆ ఆడియో కూడా బయటకు వచ్చింది కదా. ఏమంటాడు? ఆ తీర్మానం వల్ల అనేది ఆయన రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చిండా? పెట్టమని ఫోటో, పెట్టమని వీడియో, వాళ్ళ టీవీలో వేసుకోమని చూద్దాం మనం. దొంగ మాటలు అవి. డిఎస్సి అభ్యర్థులు మోసం చేసిండు ఆయన కూడా. కోదండరామ్ గారు మర్చిపోయారు, ఆయన టీచరు, ఆయన ఒక లెక్చరరు. కాబోయే టీచర్ల గురించి పట్టించుకోలే. ఎందుకు పట్టించుకోలేదు? పొద్దుగా లేస్తే రకరకాల పనుల మీద సీఎం దగ్గర పోతురు కదా. డిఎస్సి వాళ్ళు, పేద పిల్లలు, వీళ్ళ గురించి పట్టించుకోండి ఎందుకు చెప్పలే? ఎంత దారుణం అంటే డిఎస్సి అభ్యర్థుల గొంతు కోసింది ప్రభుత్వం, గొంతు కోసింది. మేము తర్వాత మళ్ళీ 6,000కు నోటిఫికేషన్ ఇస్తామంటే మీరు ఎగ్జామ్ ఇప్పుడు రాయకండి, మళ్ళీ సార్ చూసుకుందామని చెప్తారా? రాయద్దు ఇప్పుడు ఎగ్జామ్ పిల్లలు. మీరు 6,000 డిఎస్సి ఎప్పుడేసో తెలియదు దాని గురించి అని ఇప్పుడు చదవకున్నా, క్వాలిఫై కాకపోయినా, మేము పాస్ కాము, స్కిల్స్ లేకపోయినా ఎగ్జామ్ రాయాలనా? అవుతారు, ఎవరెవరు సెలెక్ట్ అవుతారు. 11,000 మంది ఎవరెవరు సెలెక్ట్ అవుతారు. కానీ వాళ్ళు కూడా స్కిల్స్ ఉండాలి కదా. ఎందుకు వాళ్ళని మోసం చేసిండ్రు డిఎస్సి వాళ్ళని అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వాళ్ళని లిటరల్గా మోసం చేసిండ్రు అందరు కలిసి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, పెద్దలు, ముఖ్యమంత్రి గారు అందరు కలిసి మోసం చేసిండ్రు. ఇప్పుడు కోచింగ్ సెంటర్ల గురించి మాట్లాడినరు, వాయిదా వేస్తే 100 కోట్లు సంపాదిస్తారని. డిఎస్సి వీళ్ళు అశోక్ సార్ కానీ లేకపోతే ఇంకెవరో వాళ్ళు ఎవరైనా కోచింగ్ సెంటర్ డిఎస్సికి ఇస్తారా? కోచింగ్ వాళ్ళు తెలుసా? అశోక్ సార్ ఇస్తారా డిఎస్సి కోచింగ్? సొంతంగా కష్టపడి చదివే పిల్లలు డిఎస్సి చదివే వాళ్ళను గొంతు వచ్చింది ప్రభుత్వం. వాళ్ళు చాలా ఆగ్రహంతో ఉన్నారు. సరే మీ అధికారం మీ చేతిలో ఉందని దౌర్జన్యంతో మీరు ఎగ్జామ్ పెట్టవచ్చు, కానీ వాళ్ళకు కూడా వస్తుంది. మీకు మార్కులు వేసే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ డిఎస్సి అభ్యర్థులే మీకు మార్కులు వేస్తారు. వాళ్ళు గవర్నమెంట్ టీచర్లు అయినా కాకపోయినా మీకు మార్కులు వేస్తారు వాళ్ళు. ఆ మార్కులు వేసిన రోజు మీకు తెలుస్తుంది వాళ్ళ పవర్ ఏందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.